సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీని గెలిపిస్తే కార్మికులు ఎదుర్కొంటున్న సకల సమస్యలను పరిష్కరిస్తామని యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ హామీ ఇచ్చారు. గురువారం ఉదయం ఓసీపీ 5 పై జరిగిన గేట్ మీటింగ్ కు జనక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంతో పైకి నటిస్తున్న కేసీఆర్ పార్లమెంట్ లో మోడీ ప్రవేశపెట్టిన అనేక చట్టాలకు మద్దతు పలుకుతూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. సింగరేణి సంస్థకు రావాల్సిన 29,000 కోట్ల బకాయిలను పెండింగ్ లో పెట్టడం అన్యాయమని దుయ్యబట్టారు. సింగరేణిలో ప్రైవేటీకరణకు ఆజ్యం పోసింది ఏఐటీయూసీ అని 1998లో 35,000 మంది కార్మికులను డిస్మిస్ చేపించిన సంఘమేదో కార్మికులకు తెలియనిది కాదని విమర్శించారు. 3 సార్లు గెలిచి కార్మికులకు ఒరగబెట్టిందేమీ లేదని ఆరోపించారు. రాజకీయం జోక్యం పేరిట ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్న ఏఐటీయూసీ వైఖరిని కార్మికులు గమనించాల్సిన అవసరం ఉందని సూచించారు. కేడర్ స్కీమ్ సరికావాలన్నా, ప్లేడీలు గతంలో లాగా అమలు కావాలన్నా, మారుపేర్ల సవరణ జరగాలన్నా, మెరుగైన జీతభత్యాలు రావాలన్నా, సింగరేణి మనుగడకు భద్రత కల్పించాలన్నా కార్మికులందరూ ఐఎన్టీయూసీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దసరా అడ్వాన్స్ విషయంలో, పిఎల్ఆర్ బోనస్ విషయంలో అంటే 4 పేమెంట్లు 30 రోజుల్లో మేము చేయించినాం. మీ ముఖాలు టీబీజీ కేసు ఎక్కడ పోయిందా? ఒక దరఖాస్తు పెట్టినావా? 1800 కోట్ల రూపాయలు పేమెంట్ చేయించాం మేము. అందరూ అన్నారు ఇది వచ్చేది కాదు, పీకేది కాదు, అబద్ధాలు చెప్తారని చెప్పి బావని నమ్మదా. నేను నమ్మకంగా చెప్పిన వికాసరాజు దగ్గర పోయినా, ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్. వికాసరాజు గారు, మీరు ఈ సర్కులర్ వచ్చింది తప్పు, ఎలక్షన్ కమిషన్ రూల్కి వ్యతిరేకించారు. ఇది నీ కేసీఆర్ డబ్బులు కావు, నీ మోడీ డబ్బులు కావు, ఇది మా కార్మికుల డబ్బులు, మా కంపెనీలో కష్టపడి సంపాదించే డబ్బులు. ఇప్పటికే మీరు 2 సంవత్సరాలు తీసుకున్న డబ్బులు ఎందుకు పేమెంట్ చేయరు అని చెప్పి అన్న డేట్ నాడు పేమెంట్ చేయించినాం. అంతేకాదు, మీకు గుర్తున్నారా, అక్టోబర్ 19 నాడు రాహుల్ గాంధీ గారు ఈ ప్రాంతానికి వచ్చిండు. భూపాలపల్లిలో ఉన్నప్పుడు నేను, నా పక్కనే రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు, శ్రీధర్ బాబు గారు ఉన్నాడు. మేము 8వ తారీఖు నాడు 7వ తారీఖు నాడు ఏరియల్స్ ఇప్పిస్తాం తప్పకుండా లాభాల సంస్థ అని చెప్తే ఆయన అన్నాడు, రేవంత్ రెడ్డి గారు అన్నారు, జనక్ మన గవర్నమెంట్ లేదు, నువ్వు పిచ్చి పిచ్చిగా వాగ్దానం ఇస్తాను అన్నా, నేను ఇప్పిలేకపోతే నా మొక్క కూడా చూపి కార్మికులకు అని చెప్పినాం. అన్న రేట్ నాడు లాభాల బోనస్ ఇప్పించాం. అంతేకాదు, ఈ కంపెనీలో కార్మికులు ఈ 10 ఏళ్లలో ఇబ్బంది పడ్డారని రాహుల్ గాంధీకి చెప్పినాం. గోదావరికి వెళ్ళినాయి 100 మంది కార్మికులతో కింద కూర్చొని రాహుల్ గాంధీ మాట్లాడిండు. 45 నిమిషాలు మాట్లాడిండు. అసలు కార్మికులు ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రులు పోతే 10 నిమిషాలు మాట్లాడతా ఆయన, కార్మికులతో 45 నిమిషాలు మాట్లాడే సమస్యలు ఏంటి, ఏం జరుగుతుంది సింగరేణిలో, ఎన్ని బొగ్గలు ఉన్నాయి, కోల్ ఇండియా ఏంటి, మీ నాయనమ్మ ఏం చేసింది, మీ రాజీవ్ గాంధీ అన్ని విధాలు చెప్పినాం. కార్మికులు చెప్పుకున్నారు, మాకు సొంత ఇల్లు కావాలి సార్, ప్రైవేటైజేషన్ వద్దు సార్, మా వాళ్ళకు ఉద్యోగాలు కావాలి సార్, మా పెరక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ పోవాలి సార్, ఇవన్నీ చెప్పుకున్నారు వాళ్ళే. మేము అక్కడ టీ నిలబడ్డాం, కింద భూమి మీద కూర్చొని మాట్లాడండి. ఈ ముఖాలు ఎప్పుడన్నా కేసీఆర్ 10 ఏళ్లలో 70 యాక్సిడెంట్లు అయితే ఒక్క కుటుంబానికి వచ్చి పరామర్శించినా, ఒక్క డెడ్ బాడీ చూసినా, ఒక కుటుంబం భార్య పిల్లల్ని అమ్మా ఇబ్బంది అమ్మా నేను ఉన్నాను మాట్లాడిందా? సిగ్గుండాలా మాట్లాడడానికి? కార్మికులు యాక్సిడెంట్ అయితే రావు, కొండగడగడ బస్సు చచ్చిపోయి కార్మికులు చచ్చిపోతే రావు. నువ్వు కార్మికుల ప్రేమ ఈ మునగాలు మాట్లాడతారా? ఇవన్నీ నిజాలు కాదు చూడండి మీరు. అందుకే ఒక మాట చెప్తాను మేము. గనిఫిట్ కార్యదర్శి దేవేంద్రచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు ధర్మపురి, ఆరేపల్లి శ్రీనివాస్, ఎట్టం కృష్ణ, బూర జగన్, నీరెడ్డి సాగర్, గుండేటి శ్రీనివాస్, ఎదలాపురం శ్రీనివాస్, ఉడత నాగరాజు, పోలు మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.